జగిత్యాల రూరల్ మండలం పరిధిలోని జాబితాపూర్ లక్ష్మీపూర్ గ్రామాలలో సోమవారం జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ పార్లమెంటు ఎన్నికల్లోని భాగంగా ఉపాధి కూలీలతోటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఆగమవుతుందని ఆమె అన్నారు. బీజేపీ పార్టీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరిచి ఓట్లు అడుగుతుందని ఆమె అన్నారు. మతం పేరుతో మాట్లాడితే ఓట్లు రావని, ఇచ్చిన గ్యారంటీల్లో మరిచి ఓట్లు అడిగే హక్కు కాంగ్రెస్ కు లేదని గుర్తు చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చేసిన సేవలను గుర్తుంచుకుని ప్రజలందరూ కూడా తెలంగాణ వైపే చూస్తున్నారని, నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని కారు గుర్తుపై ఓటు వేసి ఎంపీగా గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని ఎంపీటీసీలు చిత్తారి స్వప్న, శ్రీనివాస్, నలవాల సునీత, లక్ష్మణ్, మాజీ సర్పంచులు అంకం, మమత, సతీష్, చెరుకు జాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నక్కల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సత్తిరెడ్డి, స్వామిరెడ్డి, జలంధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నం పెట్టేటోళ్ళు ఎవరు, మనల్ని కాపాడుకునేటోళ్ళు ఎవరు? ఇలా కరెంట్ వచ్చే, నీళ్ళు వచ్చే, చెరువుల నిండా నీళ్లు ఉన్నాయి. అంతకుముందు ఉంటుండే కోసమే వచ్చి అడుగుతారు తప్ప అధికారం వచ్చిన తర్వాత మన ముఖం కూడా ఇవ్వడు. కానీ ఎప్పుడు గులాబీ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. మీరు ఏ పని చెప్పినా కూడా ఇక్కడ నాయకులకు కానీ మీ సర్పంచ్ కానీ చెప్తే మాకు వచ్చి వాళ్ళని పెద్ద పెద్ద లీడర్లను జైలు స్థానం పెట్టుడే, ఇలా వ్యతిరేకంగా తిరగద్దు. ఇక అట్లాంటి పని వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి న్యాయం గెలవాలి అని అంటే మీరు అందరూ కూడా తప్పకుండా 13వ తారీఖు నాడు కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతున్నా. నేను చెప్పింది అబద్ధమే చేయకుండా నిజమే అయితే మీరు మాత్రం తప్పకుండా కారు చేయని మీ అందరూ కూడా చల్లగా ఉంటారు. ఇంట్లో ఆడళ్ళు మొగలు ఎవరున్నా ఇస్తానడా 18 ఏళ్ళు రెంట్ మండల్ జాబితాపూర్ కానీ చలిగాలి, అదేవిధంగా హనుమాజ్పేట్, కొరంల, బాలపల్లి గ్రామాలలో ఈరోజు మా ఎంపీ గారు ఆశీర్వదించి పంపినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మద్దతుగా మేము, మా ఎమ్మెల్యే సంజయన్న గారు, మా స్థానిక నాయకులు, మా మండల నాయకులు, గ్రామ నాయకులు అందరం కూడా కలిసి వారికి మద్దతుగా కారు గుర్తుపై ఓటు వేయాలని చెప్పేసి ప్రచారంలో భాగంగా ఈనాడు లక్ష్మీపూర్ గ్రామంలో వారి ఉపాధి హామీకి వచ్చేసినటువంటి మహిళా తల్లులను కలిస్తే వాళ్ళ మనసులో మాట చెప్తున్నారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, కేసీఆర్ వేయిన తర్వాత మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా నోట్లో మట్టి కొట్టిండ్రు, అసలు నోటికాడి బుక్ ఎత్తగొట్టిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చిన తర్వాత కడుపు నిండా నీళ్ళు ఇచ్చిండు, కడుపు నిండా అన్నం పెట్టినటువంటి కేసీఆర్ సార్ని కాదనుకొని ఇవాళ కరువు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మేము చెప్పాలన్నా తిరిగి వాళ్ళే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఒక 4 నెలల తిరగక ముందే ఇవాళ ఫేక్ హామీలు ఇచ్చి, అమలు కాని హామీలు ఇచ్చి అబద్ధపు పునాదుల పైన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా తీవ్ర ఆగ్రహంతో మహిళలందరూ కూడా మళ్ళా కేసీఆర్ సార్ సీఎం అయితే బాగుండు, తప్పకుండా సీఎం అవుతాడు అని చెప్పేసి ఒక ధీమా వ్యక్తం చేస్తారు. అంటే వాళ్ళకి ఎలక్షన్లతో సంబంధం లేదు. తెలంగాణ అంటే కేసీఆర్ సారే ఉండాలి, మా బతుకులను బాగు చేసే నాయకుడు కేసీఆర్ సారు. నేను తప్పకుండా ఇప్పుడు కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. కొంతమంది క్యాడర్లు, లీడర్లు అటు ఇటు అయినా కూడా ఓటర్లు మాత్రం, ప్రజలు మాత్రం మా వెంటనే ఉన్నారు, కేసీఆర్ వెంబడే ఉన్నారు. కాబట్టి ఈనాడు ఏదేమైనా తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానం తప్పకుండా అన్ని పార్లమెంటు స్థానాల్లో మొదటగా గెలిచే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మా గ్రామ నాయకులు, లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి మేమందరం కూడా కలిసికట్టుగా ఒక సమిష్టిగా కుటుంబంలాగా ఇలా వారి కోసం పనిచేస్తూ ఉన్నాం. ఎక్కడికైనా మంచి స్పందన వస్తుంది, మేము ఊహించినటువంటి స్పందన వస్తుంది. తప్పకుండా కారు గుర్తుకే ఓటేస్తాం, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, బాజిరెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పేసి ప్రజల గుండెల నుంచి వస్తున్నటువంటి నినాదం అది. ఒకటి తప్పకుండా నిజామాబాద్ పార్లమెంటు స్థానాన్ని
గెలిపించుకుంటాం, వాళ్ళు ప్రజలే గెలిపిస్తా అని చెప్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా పేరు పేరున ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాతో పాటు ప్రచారానికి ఇచ్చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పెద్దలు రవీందర్ రెడ్డి గారు, స్థానిక సర్పంచ్ గారు మన జాన్ గారు, లక్ష్మణ్ గారు, ఎంపీటీసీ గ్రామశాఖ అధ్యక్షులు సత్యరెడ్డి గారు, రాజిరెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ నాయకులు పెద్దలు స్వామిరెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఒక నికాసైన నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అంటే గుండెల్లో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ ఉండడం జరిగింది. వారు కూడా ఇంటింటి ప్రచారం చేసి తప్పకుండా లక్ష్మీపూర్ గ్రామంలో మెజారిటీ ఇస్తా అని చెప్పేసి చెప్పడం నిజంగా కూడా సంతోషం. మరొకసారి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.